సార్ మీరు ఇప్పుడు చాలా కార్పొరేట్ ట్రైనింగ్స్ సెషన్స్ లైవ్లో కానీ లేకపోతే జూమ్ ద్వారా కానీ ఇవ్వడం జరిగింది. చాలా మంది దగ్గర ఈ పదం వినే ఉంటారు, సోషల్ లోఫింగ్. అసలు ఆ పదం ఎందుకు వచ్చింది, అలాగ ఉన్న వాళ్ళని ఎలా గుర్తించాలి ఆఫీస్లో అని ఒక పర్సన్ కామెంట్ పెట్టారు. మనం అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ మాటల్లో వింటూ ఉంటాం, లోఫర్ గట్రా రావాడు అని. లోఫరు, బ్రోకరు ఇవేంటంటే ఈ బ్యాడ్ ఫెలోస్ వీళ్ళు. అంటే బ్రోకర్ అంటే బిజినెస్లో బ్రోకర్ వేరు, అంటే వీడు తప్పుడు పనులు చేసే బ్రోకరింగ్ వేరు. ఈ లోఫర్ అనేది ఏంటంటే వీడు నిజానికి దేనికి పనికిరాడండి, ఇంకోళ్ళని పాడు చేయడానికి పనికి వస్తాడు. ఈ సోషల్ లోఫింగ్ అంటే ఈ మధ్య ఆఫీసుల్లో ఎక్కువైంది. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆఫీస్కి ఎవరు టైంకి రావట్లేదు. ఒక టీవీ ఛానల్ వాళ్ళు అది బాధ్యతగా వేసుకుని ఆఫీసులకి వెళ్ళి 10ంటికి ఎంతమంది వచ్చారు, 10:30కి ఎంతమంది, 11. ఆశ్చర్యం ఏంటంటే సీనియర్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ కూడా 11 లోపున రాని వాళ్ళు ఉన్నారు. పోనీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా జాగ్రత్తగా పని చేసుకుంటారా అంటే రాగానే సంతకం పెట్టి ఛాయ్ తాగడానికి వెళ్తారు. అక్కడ రాజకీయాల గురించి, ఈ హీరోయిన్ ఇంతకుముందు తమిళంలో వేసింది, కన్నడంలో, పనికి సంబంధం లేని విషయాలు, డిపార్ట్మెంట్కి సంబంధం లేని విషయాలు మాట్లాడడమే లోఫింగ్ అంటారండి. ఈ సోషల్ లోఫింగ్ అంటే ఏంటంటే సినిమాల గురించి మాట్లాడుకోవడం, రాజకీయాల గురించి మాట్లాడుకోవడం. మోడీ ఎందుకు ఆ కోట్ వేసుకుంటాడు, ఇంకోటి మనకు అవసరం లేదండి, మీరు చెప్పిన ఆయన వెంటండి, ఆయన పద్ధతులు ఆయనకుంటాయి. సార్ సోషల్ లోఫింగ్ అంటే టైం పాస్ అనే పద్ధతిలో మనం మాట్లాడుకోవచ్చు. అంతే, టైం పాస్ వితౌట్ ఎనీ రిజల్ట్ అనమాట అండి. వాళ్ళకి ఏమి అసలు దానివల్ల ఫలితం ఏమి ఉండదండి. వాళ్ళు ఏంటంటే రాగానే సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు. నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, సార్ మాకు సోషల్ లోఫింగ్ ఎక్కువైపోయింది, క్యాంటీన్లో చాలాసేపు కూర్చుని సిగరెట్లు కాల్చుకుంటూ కబుర్లు చెప్తున్నారు, సీట్లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలండి, మీకు ఒక మంచి CEO ఉండాలి, లేదంటే మంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, MBA చదివి మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలంటే వన్స్ యూ కమ్ టు ఆఫీస్ నీ ఫోన్లన్నీ అక్కడ సరెండర్ చేసేయాలి. కొన్ని హాస్పిటల్స్లో అండి నర్సులు అక్కడ పేషెంట్తో మాట్లాడుతూ ఇంజక్షన్ ఇస్తూ అంటారు, ఇక్కడ వీడేమా అంటూ ఉంటాడు. సో చాలా మంది జూనియర్ డాక్టర్లు కూడా రీల్స్ చేస్తుంటే ఫోన్లు సరెండర్ చేయాలండి. పంచింగ్ సిస్టమ్ పెట్టాలండి, ఖచ్చితంగా పంచింగ్ పెట్టాలి, బయోమెట్రిక్. బయటకు వెళ్ళేటప్పుడు కూడా పంచి కొట్టాలండి. సో అలాగే కెమెరాస్ ఉండాలండి ప్రతి చోట, వర్క్ మానిటరింగ్. తర్వాత ఆ సీటింగ్ కూడా ఇక్కడే మళ్ళీ ఈ పక్కనే సినిమా హాల్లో కూర్చున్నట్టు కాకుండా వీడి సీట్ ఇటుంటే వీడి టేబుల్ ఇటు ఉండాలి. మెడ తిప్పి అంతసేపు మాట్లాడగలడు. సో ఇలాంటివి నేను కొన్ని దాదాపు 8 గుర్తులేవు, ఒక 8 చెప్పానండి. 1 monthలోనే ముందు స్టాఫ్ నన్ను తిట్టుకున్నారు కానీ బట్ చాలా బాగా పనిచేసింది. అలవాటు పడి రిజల్ట్స్ చూసిన తర్వాత బాగానే ఉంటాయి. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు పత్రికలు, టీవీలు కూడా వీళ్ళు వాచ్ డాగ్ లాగా తయారైపోయారండి. ఫలానా ఆఫీసుకి ఇప్పుడు ఎవడో మొన్న పాపం ఏదో రిజిస్ట్రేషన్ కోసం వెళ్తానండి, ఆ ఆఫీసర్ రాలేదు అని 3 రోజులు తిప్పించారటండి ఓ రైతుని. బాధపడుతూ ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆయన్ని అడిగితే తాళం ఇంట్లో మర్చిపోయాను అన్నట్టండి. ఇవన్నీ సోషల్ లోఫింగేనండి. తన్నేవాడు కావాలండి, ఎవడు సరైన వాడు రావాలి. ఏమవుతుందంటే మళ్ళీ ఏదైనా గట్టిగా మాట్లాడితే మీరు స్ట్రిక్ట్గా ఉన్నారంటారు. ఉద్యోగాలు తీసిపడేయాలండి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో అలా జరుగుతుందండి. ఇదివరకు గవర్నమెంట్ అంటే నువ్వు రిటైర్ అయ్యే వరకు జీతం ఇవ్వాలి, తర్వాత మళ్ళా పెన్షన్. ఈ సాఫ్ట్వేర్లో బెంచ్లో కూర్చోబెట్టారంటే ఇంటికి వెళ్తున్నట్టే లెక్క. సో సోషల్ లోఫింగ్ కంట్రోల్ చేయడం ఈజీ అనండి ఇప్పుడు పరిస్థితుల్లో. ఇదివరకు
సంతకం పెట్టి సినిమాకి పోయిన వాళ్ళు తెలుసండి నాకు. రైట్ సార్. సార్ ఇప్పుడు యూత్ తాలూకా చాలా వరకు ఇన్సిడెంట్స్ మీ నోటీస్కి వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళ బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ అది పేరెంటింగ్ లోపమా లేకపోతే ఎడ్యుకేషన్లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా? యాజ్ అ సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం మీద? ఇందులో యూత్ అంటే పిల్లలు ఉన్నారు, కొంచెం కాలేజ్ నుంచి ఇప్పుడే జాబ్కి వచ్చిన వాళ్ళు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, వాళ్ళకి పీర్ ప్రెషర్స్ ఉంటాయండి. ఓకే. ఈ పీర్ ప్రెషర్ వల్ల ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్ అవుతున్నారు. నువ్వు ఇంతవరకు బీర్ తాగలేదా అంటాడు వాడిని. ఒక అమ్మాయి ఏంది, అంకుల్ ఇంతవరకు నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అదేమన్నా లోపమా అంటే మా ఫ్రెండ్స్ అలాగే అంటున్నారు నన్ను, బాయ్ ఫ్రెండ్ లేడేంటి నీకు అని. అంటే అదొక నీడీ లాగా ఈ బీర్ మ్యాటర్ తప్పదు అన్నట్టుగా. తర్వాత అండి ఇప్పుడు ఇదివరకు పిల్లలు అయితే జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో తాతయ్య, అమ్మమ్మ, బామ్మ, వాళ్ళు ఈ అమ్మాయిలకి ఎలా జాగ్రత్తలు చెప్పాలో ఇవన్నీ చెప్తూ వాళ్ళు ఆఖరికి పక్కింటికి వెళ్తున్నా ఒరే నువ్వు ఆఖరికి సాయం వెళ్ళు అనేవారు. ఇప్పుడు అలా పక్కింటికి వెళ్తే చూస్తే అమ్మాయి సరిగ్గా వస్తుందని నమ్మకం లేదు. ఓకే. ఎందుకంటే ఈ సెల్ ఫోన్స్లో ఈ పోర్నోలు ఇవన్నీ రావడంతో ఈ కుర్రాళ్ళు చూసి ఒక అమ్మాయి ఎదురైతే ఆ అమ్మాయి చిన్నపిల్ల పెద్దదా ఇవేమీ చూడట్లేదు. వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఈ అమ్మాయికి ఏమో ఆ జాగ్రత్తలు చెప్పరు. స్కూల్లో యాక్చువల్గా దీనికి ఏంటంటే తల్లిదండ్రులు లేదమ్మా జాగ్రత్త అమ్మా అంటారు, బట్ స్కూల్లో దీని ఎడ్యుకేషన్ కావాలండి. టీచర్స్ మొత్తం ఎడ్యుకేషన్, ఒక క్లినికల్ సైకాలజిస్ట్ లాంటి వాళ్ళని పెట్టాలి. ఓకే. వాళ్ళు ఏంటంటే ఈ పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ దగ్గర కొన్ని టెస్ట్లు ఉంటాయండి, క్యాట్ అని టాట్ అని. ఇప్పుడు ఒక పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ని చూపిస్తారు, ఈ పిక్చర్లో నీకేం కనబడుతుంది అని. ఇద్దరు పొట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు అంటే వాడి అగ్రెసివ్ టైప్. ఓకే. ఇద్దరు సెక్స్ చేసుకుంటున్నారు అంటే వాడికి ఇప్పటి నుంచి వాడు పిక్చర్లు చూస్తున్నాడు. సీతాకోక చిలుక ఉంది, రెండు పక్షుల్లా ఉన్నాయంటే చాలా సున్నితమైన తత్వం. సో ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయిందండి, సైకాలజీ. సో ఇలాంటివన్నీ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం పట్టుకోవచ్చు. అంటే ఆ స్కూల్లో అండి ఇప్పుడు ఆ అమ్మాయి 5వ తరగతి 6వ తరగతి ఇప్పుడు మనం చూస్తున్నామండి, 2 ఏళ్ల పిల్లల్ని కూడా మాలెస్ట్ చేస్తున్నాం. ఈ పిల్లలకి ఈ సెక్స్ ఎడ్యుకేషను, ఈ గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్లో చెప్తున్నారు కానీ అన్ని స్కూల్స్లో చెప్పట్లేదండి. వాళ్ళు లక్షలు తీసుకునే చోట చెప్తున్నారు, కొన్ని చోట టీచర్లు యంగ్స్టర్స్ కొంచెం వాళ్ళు కొంత ఆ సోషల్ కాన్షియస్నెస్ తోటి పిల్లలకి చెప్తున్నారు. చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు చూసేది ఇంటికి వచ్చాక చూసేది టీవీ సినిమాలు, సీరియల్స్, అందులో బూతులు, ఐ లవ్ యూలు, డెఫినెట్గా అవుతారండి. డెఫినెట్గా ప్రొవోక్ అవ్వకపోయినా పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్తాడు అరే ఈ సీరియల్లో. అందుకని ఎందుకంటే వాడిది డిస్టర్బ్డ్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి 2 భార్యలు ఉంటారు, 2తోటి ఉంటాడు. ఈ మధ్య ఒక కేసు వచ్చింది నా దగ్గరికి, అతనికి 5 భార్యలు అండి, 5 ఒకే ఇంట్లో ఉంటారు, 5 పిల్లలు ఉంటారు. మరి అతను ఎలా మేనేజ్ చేస్తున్నాడో, పిల్లల్ని ఎలా కన్విన్స్ చేశాడో తెలియదు. అంటే ఇలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలకి ఎథిక్స్ ఉండదని కాదు కానీ ఇది పెద్ద తప్పు కాదు అనిపిస్తుంది. ఓకే. అందులో ఉన్న అబ్బాయి నేను 2 పెళ్ళిళ్ళు చేసి మీ సమాజాన్ని చూసి ఏదో బాగైపోతారని అనుకోలేడానికి లేదండి. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వల్లే బాగవుతారని లేదు, స్కూల్ టీచర్స్ అండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ అభ్యసించడానికి వెళ్తున్నారు, నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఆ నేర్చుకునే ఆ పాఠాలతో పాటు ఈ పాఠాలు కూడా నేర్చుకోవాలి, లైఫ్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. రైట్ సార్. ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. రైట్ సార్, చాలా థ్యాంక్స్. ప్రతి సమాధానం విడమర్చి మరి విత్ ఎగ్జాంపుల్స్తో చెప్పారు. సో ఇదండి, ఇలాంటి సమస్యలు కానీ సందేహాలు కానీ మీకు ఉంటే ప్రతి వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు. సార్ తాలూకా పర్సనల్ స్టాఫ్ ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో అడగడం జరుగుతుంది.